హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను. మన ఫస్ట్ రెసిపీ పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పుదీనా రైస్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళను వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. అలాగే 1 కట్ట పుదీనా ఆకులను ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇంకా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పుదీనా ఆకులను వేసుకుందాం. పుదీనా వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, ఇంకా 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లను కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా పలుకన్నదే లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేయటం వలన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులను వేసుకోవాలి. షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకును వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలా దినుసులు 1/2 నిమిషం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా 1/2 నిమిషం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. మీరు క్యారెట్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా కాజుని కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయి ఇలా ముద్దలాగా అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నం ఉడికించేటప్పుడు సాల్ట్ వేశాను. అలాగే పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఈ ప్రాసెస్ని మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ పుదీనా రైస్ని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా పుదీనా రైస్ని చేసుకోవచ్చు. ఈ పుదీనా రైస్కి కాంబినేషన్గా ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా రైస్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ రెసిపీ ఆలూ మసాలా పులావ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పులావ్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్ తయారు చేసుకోవటానికి ముందుగా అరగంట ముందు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఆలూని చెక్కు తీసుకొని ఇలా కాస్త మందంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనాస్, మిరియాలు, జాపత్రి, ఇంకా స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకును వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టీ స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆలూ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద ఆలూని కట్ చేసి వేస్తున్నాను. ఆలూ పీసెస్ని వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించాలి. ఇలా కాస్త వేగిన తర్వాత టొమాటో ముక్కలను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించాలి. ఇక్కడ 2 టొమాటోలను కట్ చేసి వేశాను. టమాటో ముక్కలను వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ను సిమ్లో ఉంచుకొని 2 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి. ఇలా టొమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు,
రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాని మార్కెట్లో దొరికేదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా బదులు గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని నిదానంగా మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టాం కాబట్టి గట్టిగా కలిపితే రైస్ విరిగిపోతుంది. అందుకని నిదానంగా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పుల నీళ్లను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పులావ్ని బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఉప్పును చెక్ చేద్దాం. కాస్త ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్ని వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో చేసుకునేటట్టయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లను వేసుకోండి. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 విజిల్ రానివ్వాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత పులావ్ ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. రైస్ కూడా మెత్తగా అవ్వకుండా బాగా పొడి పొడిగా వచ్చింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి ఆలు మసాలా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వేడి వేడి ఆలు పులావ్కి కాంబినేషన్గా సపరేట్గా కర్రీ అవసరం లేదు. ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలు మసాలా పులావ్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్ స్పైసీగా అక్కడక్కడ ఆలు పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వాంగీబాత్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ వాంగీబాత్ తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లను వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వాంగీబాత్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే మిరియాలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. పప్పులు ఇలా కాస్త లైట్గా వేగిన తర్వాత ఇందులోకి స్టోన్ ఫ్లవర్ని వేసుకోవాలి. రాతి పువ్వు అంటారు కదా, ఇది వేయటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా రాతి పువ్వును వేసుకొని వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగాక చివరగా 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి చాలా త్వరగా వేగిపోతుంది. ఇలా వేగిన మసాలా దినుసులను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ కారాన్ని వేసుకొని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, వాంగీబాత్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఈ మసాలా పౌడర్ పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వాంగీబాత్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇలా లైట్గా వేగిన తర్వాత కాజుని కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇంకా కాజు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్రని వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పప్పులు ఇలా దోరగా వేగి పోపు దినుసులు చిటపటలాడాక ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిదనం పోతే సరిపోతుంది, మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేయటం వలన ముక్కలు చేదు రాకుండా ఉంటాయి. ఇలా వంకాయ ముక్కలను వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైస్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేశాను. ఇలా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం వేయించుకున్నాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. 2 మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు ఇలా కాస్త వేగాక ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
వంకాయ ముక్కలతో పాటు మీరు కావాలంటే ఆలూని కూడా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా పసుపు బాగా వేగిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని చిక్కటి పులుసుని తీసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసుని వేసుకొని మరలా మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ వేగాక ఇలా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాంగీబాత్ మసాలా పౌడర్ని వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి గట్టిగా కలిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ మసాలాని వేసుకొని కలుపుకోవాలి. ఈ వంకాయ మసాలా మొత్తం రైస్కు పట్టే విధంగా చేత్తోటి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా కాజు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోయింది. ఈ వాంగీబాత్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ వాంగీబాత్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కొబ్బరి అన్నాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు నైవేద్యంగా పెడతారు. ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లను వేసుకొని అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని అరచిప్పని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు కావాలంటే కొబ్బరిని తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినప్పప్పు అలాగే శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులు లైట్గా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈ కొబ్బరి అన్నం లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరిని 2 నిమిషాలు వేయించుకున్నాక ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా రైస్ని 1 నిమిషం వేయించుకోవటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం రైస్కి బాగా పడుతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నం కొబ్బరి ఫ్లేవర్తో అలాగే మిరియాలు ఇంకా కాజుని వేసుకున్నాం కదా, అక్కడక్కడ మిరియాలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కొబ్బరి అన్నాన్ని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులిహోర చేసుకోవటానికి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పులిహోర పౌడర్ని చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా మెంతులు ఇంకా శనగపప్పు, మినపప్పు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకున్నాక 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
మెంతులు ఇంకా ఆవాలను చాలా కొద్దిగా వేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును నీళ్ళతో సహా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. చింతపండు పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకొని చింతపండు బాగా వేగి ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న చింతపండు పేస్ట్ని పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి. పప్పులు దోరగా వేగి పోపు దినుసులు చిటపటలాడాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే ఇలా ఇంగువని వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లాన్ని కూడా తురుముకొని వేసుకోవచ్చు. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక అర నిమిషం పాటు వేయించాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నంలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వీటన్నింటినీ వేయించి పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ పౌడర్ని ఒకసారి చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 to 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పులిహోర పౌడర్ని వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఇలా చింతపండు పేస్ట్ని వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. స్పూన్తో కంటే ఇలా చేత్తో కలిపితే నీట్గా కలుస్తుంది. ఇక్కడ ఇంకాస్త చింతపండు పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం చింతపండు పేస్ట్లో మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ నువ్వుల అన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ నువ్వుల అన్నాన్ని దేవీ నవరాత్రులప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ నువ్వుల అన్నం తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇలా కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే మినప్పప్పు, 6-7 ఎండుమిర్చిని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. శనగపప్పు ఇంకా మినప్పప్పు ఇలా లైట్గా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. నువ్వులను వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ను సిమ్లో ఉంచుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. నువ్వులను నిదానంగా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వుల అన్నాన్ని దసరా నవరాత్రులలో అమ్మవారికి తప్పకుండా నైవేద్యంగా పెడతారు. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కాజు, పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని వేసుకొని
మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు దోరగా వేగాక కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి. పోపును స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేయించి గ్రైండ్ చేసాం కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇక్కడ పొడి ఇంకాస్త యాడ్ చేస్తున్నాను. ఈ పొడిని వేసుకోవటం వలన రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పౌడర్ని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగినట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. ఈ నువ్వుల అన్నం దేవుడికి నైవేద్యంగానే కాకుండా లంచ్ బాక్స్గా కూడా చాలా బాగుంటుంది. నువ్వులలో జింక్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. నువ్వులను మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ నువ్వుల అన్నం చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.